రామేశ్వరంలో రామనాథ స్వామిని దర్శించుకునే ముందు ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయాలి. పొద్దున్నే బ్రష్ చేసి ఇలా బయటకు వచ్చాను. ఇక్కడ ఇంకో ఫ్యామిలీ వస్తున్నారు. గుడికి వెళ్లే ముందు సముద్ర స్నానం చేయాలి, అందుకే సముద్ర స్నానానికి వెళ్తున్నాం అనమాట. నడుస్తున్న దారిలో అయితే మనకి గుడి కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది గుడి అయితే. ఇంకా అలా ముందుకు వెళ్ళాము, వెళ్ళి ఒక టర్న్ తీసుకున్నాము. ఇంకా చాలా దూరం నడిస్తే అప్పుడు మనకి అగ్నితీర్థం కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి పొద్దున్నే ఆ సన్ రైజ్ అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా మంది స్నానాలు చేయడానికి అయితే వచ్చారనమాట. చాలా జనం ఉన్నారు. సో మేము కూడా వెళ్ళి స్నానం చేసేసాము. నేనైతే చాలా సేపు వాటర్ లోనే ఉన్నాను. నాకు అస్సలు బయటికి రావాలనిపించలేదు. ఆ బీచ్, ఆ సన్ రైజ్ చూస్తే అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ మా అమ్మ నాన్న ఫోర్స్ చేస్తే ఏదో అలా వచ్చేసాను. చూడండి ఆ సన్ రైజ్ ఎంత బాగుందో కదా. అక్కడ ఒక శివలింగం ఉంది, దానికైతే పూజ చేసి దీపం తీసుకువెళ్లి సముద్రంలో వదిలాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానో నెక్స్ట్ షాట్ లో చెప్తాను. అప్పుడు దాకా స్టే ట్యూన్, బాయ్. ఈ ప్లేస్ లో 1 కాదు 2 కాదు 22 బావుల్లో స్నానం చేస్తారని తెలుసా మీకు? అగ్నితీర్థంలో స్నానం చేశాక ఈ ప్లేస్ కి అయితే వచ్చాం. ఇక్కడ 22 బావుల్లో స్నానం చేయాలి. మహాలక్ష్మి తీర్థం, సావిత్రి, గాయత్రి అని అలా ప్రతి బావికి ఒక్కో పేరు ఉంటుంది. ప్రతి బావిలో నీరు వేరు వేరు రుచులు ఇంకా శక్తి కలిగి ఉంటాయి. చివరిగా కోడి తీర్థంలో స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఇస్తుందని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. ఇలా ప్రతి బావికి 2-3 వర్కర్స్ ఉంటారు. వాళ్ళైతే నీళ్లు తోడి మన పైన చల్లుతారనమాట. మేమైతే ఒక పర్సనల్ వ్యక్తిని పెట్టుకున్నాం. ఆయన ప్రతి బావికి తీసుకువెళ్లి నీళ్ళు తోడి మా పైన అయితే చల్లాడనమాట. ఆ తర్వాత రూమ్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ షాట్ లో చెప్తాను. అప్పటిదాకా నా ఛానల్లో పాత షార్ట్స్ అనేవి చూడండి. బాయ్. బావుల్లో స్నానం అయిపోయాక రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడికి అయితే స్టార్ట్ అయ్యా. మా రూమ్ నుంచి టెంపుల్ కి అయితే 10 minutes వాక్ అనమాట. గుడి లోపల ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది అనమాట. నేను ఏదో ఫోటో తీస్తున్నా అని చెప్పి మా డాడీ లించున్నారు. నేనేమైనా తక్కువ అని చెప్పి మా అమ్మ కూడా వెళ్ళి జాయిన్ అయింది మా డాడీతో. ఇలా వెళ్లే దారిలో చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మధ్యలో నాకు ఎలిఫెంట్ కూడా కనిపించింది. మేమైతే 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. లైన్ అయితే ఎక్కువ లేదు తక్కువ లేదు, బానే వెళ్ళాము. బాగా దర్శనం జరిగింది. ప్రసాదంగా చిన్న లడ్డు అయితే ఇచ్చారు. దర్శనం అయిపోయాక బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కి అయితే వెళ్ళాం. తమిళనాడు వచ్చి సాంబార్ ఇడ్లీ తినకపోతే మా అమ్మ అన్నం పెడుతుందా చెప్పండి. అందుకే ఒక సాంబార్ ఇడ్లీ, ఒక పొడి దోశ చెప్పుకున్నాం. లాస్ట్ కి ఒక ఫిల్టర్ కాఫీతో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ షాట్ లో చెప్తాను. అప్పుడు దాకా స్టే ట్యూన్. దర్శనం కంప్లీట్ చేసుకొని బయట తిరగడానికి అయితే ఆటో బుక్ చేసుకున్నాం. మేము స్టార్ట్ అయ్యే టైంకి ఎండ మాత్రం చాలా గట్టిగా కొడుతుంది. ఆటో అన్న అలా స్ట్రైట్ గా తీసుకెళ్లి టర్న్ తిప్పాడనమాట. చూస్తే ఇటు సైడ్ బీచ్, అటు సైడ్ బీచ్, మధ్యలో బ్రిడ్జ్ భలే ఉంది. ఫస్ట్ అయితే ఆ అన్న మమ్మల్ని కోదండరామస్వామి టెంపుల్ కి అయితే తీసుకెళ్లారనమాట. ఆ టెంపుల్ చాలా బాగుంది. రాములు వాళ్ళు యుద్ధం కోసం లంకకు వెళ్లే ముందు ఈ ప్లేస్ లోనే విభీషణుడికి పట్టాభిషేకం చేశారంట. ఎండ మాత్రం చాలా గట్టిగా తగిలింది. అందుకే ఒక లెమన్ సోడా తీసుకున్నాను.